డాక్టర్ రఘుతేజ గారు ఆన్ స్టేజ్, లాప్రోస్కోపిక్ సర్జన్. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ రఘుతేజ, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ కాస్మోగట్. సో నేను 2 ఇంపార్టెంట్ విషయాలు చెప్దాం అనుకుంటున్నాను డాక్టర్స్కి. 1, చాలామంది డాక్టర్స్ మనము ఒక గూడులో అంటే కాంపిటేటివ్ వరల్డ్లోనే కూర్చొని ఉన్నాం ఇంకా కూడా. లైక్ ఎలా అంటే ఈ పేషెంట్ నాకే రావాలి, ఈ పేషెంట్ నుంచి నేను డబ్బులు తీసుకోవాలి, సంథింగ్. సో ఆ కాంపిటేటివ్ వరల్డ్లో చాలా పెరిగిపోయింది ముఖ్యంగా డాక్టర్స్కి. ఈ దాంట్లో నుంచి మనం బయటకు వచ్చి ఒక కొలాబరేటివ్ మోడ్కి మనం అందరం డాక్టర్స్, నా పేషెంట్ వేరే దగ్గరికి వెళ్ళినా సరే, ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చినా సరే, ఇలా ఒక కొలాబరేటివ్ మోడ్లో నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు నాకు సపోర్ట్ చేయి, ఇలాంటి ఇంకా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మన డాక్టర్స్ మధ్యలో చాలామందిలో మిస్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అయితేనే మన కమ్యూనిటీ అనేది గ్రో అవుతుంది అండ్ ఒక స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది డాక్టర్స్ ఫెటర్నిటీకి. సో కాంపిటేటివ్ వరల్డ్ నుంచి కొలాబరేటివ్ మోడ్లోకి మనం ఇమీడియట్గా స్విచ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి లైక్ ఇప్పుడైతే సిచ్యువేషన్స్ చాలా బ్యాడ్ ఉన్నాయి. సో ఎట్లా మనము ఇంకా కూడా ఉపాధిని ఎట్లా కల్పించగలము, కొత్త జనరేషన్ని ఎలా మనం కొలాబరేటివ్ మోడ్లో ఎలా వెళ్ళగలం అనేది ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్. అంటే మనం లైఫ్ స్టైల్ గురించి కానీ, లేదంటే ట్రాన్స్ఫర్మేషన్, ఈ పేషెంట్ని ఓవరాల్గా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయగలము అనే దాని గురించి చాలా తక్కువ మాట్లాడతాం. లైక్ అలా మాట్లాడితే ఆయుర్వేదిక్ అని అట్లా అనుకుంటాం. అలా కాకుండా ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎలా హెల్ప్ అవ్వడం, మన మెంటల్ హెల్త్ స్టేటస్ ఏంటి, ఫిజికల్ హెల్త్ స్టేటస్ ఏంటి, డైట్ ఎట్లా ఉంది, స్లీప్ ఎట్లా ఉంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి కూడా ఓవరాల్గా ఆలోచించి దాంతోపాటు మనం మెడిసిన్స్ కూడా యాడ్ చేస్తే డెఫినెట్లీ మన ఫెటర్నిటీ అనేది ఇంకా బెటర్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, నార్మల్ డైజెస్టివ్ ఇష్యూస్ కానీ, ముఖ్యంగా హెమరాయిడ్స్, పైల్స్ ఇలాంటి వాళ్ళతో చాలామంది బాధపడుతుంటారు. నార్మల్ జనరల్ పబ్లిక్ ఎంబరాస్మెంట్గా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు చాలా సింపుల్ ప్రొసీజర్స్, లేజర్ అండ్ లాప్రోస్కోపీ, ప్రిసిషన్ సర్జరీస్, రోబోటిక్ అన్నీ వచ్చాయి. సో ఎంబరాస్మెంట్గా ఫీల్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటే ఇమీడియట్లీ డాక్టర్స్ని రీచ్ అవ్వాలని ఈ ANN ద్వారా నేను చెప్తున్నాను జనరల్ పబ్లిక్కి. దట్ ఎంబరాస్మెంట్ అండ్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం లేదు. లేజర్ అనేది చాలా ఈజీగా, ప్రెసిషన్గా వితిన్ 1 day డిశ్చార్జ్ అయ్యేలాగా ఇప్పుడు చాలా మంచి ఎక్విప్మెంట్స్ వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్. నన్ను గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు ANN వారికి చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అండ్